సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా కనిపించే సినీ సెలబ్రిటీస్లో రేణు దేశాయ్ కూడా ఒకరు. బద్రీ సినిమాతో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తర్వాత మనస్పర్ధలతో విడిపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రేణు దేశాయ్ గారిలో ఉన్న గొప్పతనం, ఆమె ఒక ఫిలాంథ్రఫిస్ట్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా, ముఖ్యంగా నోరు లేని మూగ జీవాల కోసం ఆవిడ చేసే ఎన్నో చారిటీ యాక్టివిటీస్ అందరినీ బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి మూగ జీవాల కోసం ఆవిడ ఓ ఎన్జిఓని స్టార్ట్ చేయడం మాత్రమే కాదు, ఓ అంబులెన్స్ ని కూడా పెట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆ మూగజీవుల జీవితాలను కాపాడడానికి ఆవిడ తీసుకునే నిర్ణయాలు, ఆవిడ చేసే పద్ధతులు అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ఎన్నో రకరకాల టీవీ ఛానల్స్ లోను ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా తనకి ప్రాణమైన తన కొడుకు కూతురికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని అడిగిన ప్రశ్నల్లో ఎంతో ఓపికగా చెప్పుకుంటూ వస్తుంది. అలా ఒకానొక సందర్భంలో రేణు దేశాయ్ తన ముద్దుల కూతురు గురించి చెప్తూ ఆద్య గురించి ఆవిడ తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం అంటూ తన కూతురి గురించి బయటపెట్టిన ఓ షాకింగ్ నిజం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. ఇక అదేంటయ్యా అంటే, ఇక తాను చెప్పుకొస్తూ తన ఇద్దరు పిల్లలకి తాను ఒక బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నానని, ఓ మదర్ కంటే కూడా పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ వాళ్ళిద్దరికి ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా ఈ ప్రపంచం మొత్తంలో ఫస్ట్ షేర్ చేసుకోవాలి అని అనుకునేది నాతోనే అన్నట్టుగా ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ అంతా ఓపెన్ మైండెడ్ గా తన కొడుకుతోనూ కూతురుతోనూ ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇక అలా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతూ చిన్నప్పుడు తన చిన్నతనంలో తన మిస్ అయిన ప్రేమని, ఎఫెక్షన్ ని తన తల్లి నుంచి అది తన పిల్లలకి జరగకుండా ఉండాలని తన పిల్లల్లో ఆ ప్రేమను చూసుకుంటున్నాను అంటూ చెప్పింది. అలాంటి రేణు దేశాయ్ తన కొడుకు కూతురు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో తెలిసి చెప్పేలా ఒక విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. తనకి కొడుకు కూతురు ఉన్నప్పుడు తనకి ముందు అకీరా పుట్టినప్పుడు పేరు అకీరా నందన్ అని పెట్టానని, అయితే ఇలా 2 పేర్లు పెట్టి వాళ్ళకి ఒక ఆప్షన్ ఇద్దామని అప్పుడే అనుకున్నానని, ఒకవేళ పెరిగి పెద్దయిన తర్వాత అకీరాకి తన పేరు నచ్చకపోతే తనకి తగ్గట్టుగా నందన్ అని మార్చుకోవచ్చు, అలాంటి నిర్ణయం తీసుకున్నానని, ఇక కూతురు విషయంలో కూడా అంతేనని, కూతురు పేరు కూడా ఆద్య కాత్యాయిని అని పెట్టానని, తన కూతురికి ఒకవేళ తన ఆద్య అన్న పేరు తనకి నచ్చకపోతే కాత్యాయిని అని మార్చుకోవచ్చని, అలా తన కొడుకు విషయంలోనూ కూతురు విషయంలోనూ ప్రతి విషయంలోనూ ఆప్షన్స్ ఉండే విధంగా చూసుకుంటానని, వాళ్ళకి నచ్చినవే వాళ్ళు చూసుకునే విధంగా ఉండాలని, ప్రతి అవకాశం వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉండాలని ప్రతి దాంట్లోనూ ఆప్షన్స్ ని ఇస్తూ ఉంటాను అంటూ రేణు దేశాయ్ గారు మొట్టమొదటిసారిగా తాను వెలుగులోకి తీసుకొచ్చిన విషయం. ముఖ్యంగా ఆద్య గురించి చెప్తూ తాను చాలా యాక్టివ్ గా ఉంటుందని, చాలా బాగా బొమ్మలు గీస్తుందని, పొయిటిక్ గా ఎన్నో పోయమ్స్ కూడా రాస్తుందని, మంచి రైటర్ కూడా అని చెప్పింది. అంతేకాదు ఇంకా చెప్పుకొస్తూ ఇప్పటి జనరేషన్ లో ఉండే అమ్మాయిల మాదిరిగా తన కూతురు ఉండదని, నిజానికి తన కూతురు ఆద్య కంటే చాలా ఫాస్ట్ తానే ఉంటానని, కొన్ని విషయాల్లో మాత్రం ఆద్య తనకి అమ్మమ్మలానే కనిపిస్తుంది అని, ఇప్పటి జనరేషన్ అమ్మాయిల మాదిరిగా అస్సలు ఆలోచించదు, ఎక్కడికి బయటికి వెళ్ళదు, స్కూల్ నుంచి ఇంటికి వస్తే నన్ను అంటు పెట్టుకొని ఉంటుంది, ఎక్కడికి వెళ్లాలన్నా తోడుగా నేను ఉండాలి, ఫోన్లలో చూడదు, పెద్దగా చాటింగ్ చేయదు, బుక్ రీడింగ్ లేదా డ్రాయింగ్ వేయడమో, పెట్స్ తో కలిసి ఎంజాయ్ చేయడమో ఇలాంటివి చేస్తుంది తప్ప ఇప్పటి జనరేషన్ మాదిరిగా తాను ఆలోచించదు అంటూ తన ముద్దుల కూతురు ఆద్య గురించి ఇలా కొన్ని ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రేణు దేశాయ్. అదండి అసలు సంగతి. మరి సోషల్ మీడియా కథనాలతో ఎన్నో రకరకాల సినీ సెలబ్రిటీల సంగతులు ఎప్పటికప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మొట్టమొదటిసారిగా రేణు దేశాయ్ తన ముద్దుల కూతురు ఆద్య గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ గమ్మత్తైన సంఘటన ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.